వేసుకోవాలండి. సారీ, బాండీలో ఉన్న నూనె వేడవుతుంది. మళ్ళీ వేడి నూనె పోసుకోవాలంటే మళ్ళీ వేడి నూనె పోసుకున్నారు. బాండీలో ఉన్న నూనెని వేడి చేసుకోండి. ఉల్లిపాయలు, మిరపకాయలు, ఈ చిటచిట సౌండ్లు అయితే ఖచ్చితంగా వస్తున్నాయండి వంట రూమ్లో. ఫస్ట్ ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా కరివేపాకు, ఉల్లిపాయలు, మిర్చి ఇలా వేపుతూ ఉంటే బ్రౌన్ కలర్ అవే అయిపోతాయి. అయితే అందరు అల్లం పేస్ట్ ఎలా చేస్తారంటే బాగా పాతగా, అంటే ముందే ప్రిజర్వేటర్ ముందే పెట్టుకుంటాం కదా, మేము అలా చేయము. అప్పటికప్పుడే ఫ్రెష్గా అల్లం పేస్ట్ వేసుకొని, అంటే టేస్ట్ వేరే కదండి, అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ పసుపు వేయండి, తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వేస్తే ఆ స్మెల్లే అదిరిపోతుందండి. ఇందాకే మనం చేసుకున్నాం కదండి, పెరుగు, ఉప్పు, కారం, ధనియాలు వేసుకొని ఆ మిక్స్ చేసుకున్న ఈ చికెన్ని మనం ఈ బాండీలో వేయాలి. ఎంత బ్రౌన్ కలర్ వస్తే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి చూడండి, ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ని ఇలా తిప్పేసుకోవాలండి ఒకసారి, ఆ మసాలా అంతా వచ్చేలా. బాగా టమాటాలు వేసి తర్వాత కొన్ని నీళ్ళు వేస్తే ఇలా వచ్చింది చూడండి పువ్వు. మాత్రం నాకెప్పుడు కుకింగ్ చేసినా కానీ ఈ చికెన్ స్మెల్ ఇవన్నీ బాగా పక్క నుండి వీడియో తీస్తాం కదా, భలే అనిపిస్తుంది. సో ఇలా పైకి వస్తుంది చూడండి చికెన్. ఇంకా ఉడకాలండి, ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. రైస్ వేసుకొని తినండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎలా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.